వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ పొద్దున్నే లేచి బ్రష్ వేసిన తర్వాత కిచెన్ లోకి వచ్చానండి. ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయి వారం రోజులు అవుతుందండి. ఇంకా ఈ రోజు నుంచి మా పాప స్కూల్ కి అయితే వెళ్తుంది. స్కూల్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఇంకా మనందరికి అమ్మలందరికీ చాలా బిజీ టైం అయితే వచ్చేసిందండి. ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. పొద్దున్నే ఇంట్లో ఎవరెవరు బయటకు వెళ్తారో వాళ్ళందరికీ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా నేను ఇవాళ మా పాప కోసం అని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వడలు ప్రిపేర్ చేస్తున్నానండి. వడలు పల్లి చట్నీ కాంబినేషన్లో చేస్తున్నాను. నెక్స్ట్ లంచ్ బాక్స్ వచ్చేసి ఎగ్ పులుసు చేయమని మా పాప అడిగింది. సరే అని ఎగ్ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ప్రెసెంట్గా పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఎలా ఉంది అంటే, అబ్బా అప్పుడే హాలిడేస్ అయిపోయాయి అని పిల్లల ఫీలింగ్. పేరెంట్స్కి ఏమో అమ్మయ్య స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి, 2 నెలలు 2 యుగాలుగా గడిచిపోయాయి దేవుడా అన్న ఫీలింగ్ అయితే ఇద్దరికీ ఉంది. వాళ్ళేమో బాధపడుతూ స్కూల్కి వెళ్తున్నారు, మనకేమో చాలా హ్యాపీగా ఉంది. అంటే పిల్లలు ఇంట్లో లేకపోతే హ్యాపీగా ఉంటుందని కాదులే, కానీ ఇంట్లో ఉంటే పిల్లలు బాగా అల్లరి పడుతూ ఇంకా పనులు ఆ పనులు ఈ పనులు పిచ్చి పనులు చేసుకుంటూ ఏదేదో ఇంకా మనకు పని తీరకుండా ఏదేదో చేస్తారండి. ఇంకా వాళ్ళు వెళ్ళారనుకోండి మనకు ప్రశాంతంగా ఉంటుంది, మన పనులు మనం చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా మన వర్క్ ఉంటే చేసుకోవచ్చు అండి. ఇలా వీడియోలు ఎడిటింగ్ చేసుకోవడం అలాంటి పనులు ఉంటాయి కదా, అవి చేసుకోవచ్చు. ఇంకా అందులోనే పిల్లలు ఏం చేస్తారంటే, సమ్మర్లో ఎండలు బగబగమంటాయి, పిల్లల్ని అయితే బయటికి వెళ్ళనియము. ఎలాగో బయటికి వెళ్ళడం లేదు కదా అని పిల్లలు 24 గంటలు మొబైల్ చూడడానికి అలవాటు పడతారండి. ఇలా స్కూల్స్ ఓపెన్ అయ్యాయి అనుకోండి, ఇంకా పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్తారు, ఈవినింగ్ ఎప్పుడో వస్తారు. ఇంకా హోంవర్క్ చేసుకొని తినేసరికి అలసిపోతారు, పడుకుంటారు. చాలా బాగుంటుందండి, వాళ్ళకు బాగుంటుంది, మనకు బాగుంటుంది. కాబట్టి స్కూల్స్ ఉంటేనే బాగా అనిపిస్తుంది. ఉదయం టిఫిన్ కోసం అని నైటే మినపప్పు అయితే నానబెట్టానండి. నానబెట్టి పొద్దున్నే 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ అయితే పట్టానండి. ఇంకా వేరే ఏం వేయలేదు. అల్లం కూడా వేస్తే టేస్ట్ ఉంటుంది, కానీ ఇంట్లో సమయానికి అల్లం అయితే లేదు. మొత్తం వేసి మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. ఇందులో వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టాలి, లేదంటే దూరగా వస్తుంది. మరీ మిక్సీ జార్ తిరగనప్పుడు కొంచెం లైట్ గా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకునేదాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే కలుపుకున్నాను, కొంచెం వంట సోడా కూడా వేసి కలిపానండి. ఇంకా ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, ఇంట్లో కూరగాయలు ఏమీ లేవండి, కరివేపాకు కొత్తిమీర ఏవి లేవు, ఓన్లీ ఉల్లిపాయలు అయితే ఉన్నాయి. అవి కట్ చేసి వేసాను. ఇంకా మా వారు వచ్చేసరికి 1 డే పడుతుంది కాబట్టి ఇంకా నేను బయటికి వెళ్ళలేదు, ఏం తీసుకురాలేదండి, వీటితోనే అడ్జస్ట్ చేస్తున్నాను. మా వారు వచ్చి అన్ని తీసుకొస్తారు, ఇంట్లోకి కావలసిన సామాన్స్ అన్ని. వడపిండి మొత్తం కలుపుకొని పక్కకు అయితే పెట్టానండి. ఈ గ్యాప్ లో పల్లీలు కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టేశాను. ఆ తర్వాత రైస్ కూడా కడిగి పక్కకు పెట్టాను అన్నం వండడానికి. ఇంకా తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి స్టవ్ మీద వేసుకొని అందులో కొద్దిగా మెంతులు, జీలకర్ర, కొంచెం చెక్క, లవంగాలు వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు మొత్తం దూరగా అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి, దూరగా ఫ్రై అయినాయి. వీటిని ఫ్యాన్ కింద పెట్టేసేయాలి, త్వరగా చల్లారుతాయి. ఈ గ్యాప్ లో నేను పల్లీల మీద పొట్టు తీసేసి పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మిక్సీ జార్ లో పల్లీలు వేసుకొని పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు రసం వేసి మిక్సీ పట్టుకోవాలి. చింతపండు రసం వేస్తే చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది పల్లి చట్నీలో చింతపండు రసం వేస్తారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. రైస్ ఉడుకుతున్నప్పుడే పల్లి చట్నీ అయితే మిక్సీ పట్టాను, దాన్ని కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఈ గ్యాప్ లో రైస్ కూడా అయ్యింది, వాష్ చేశాను. వాషిన తర్వాత స్టవ్ మీద పెట్టి కలిపి మూత పెట్టేశాను. పక్కన గుడ్లు అయితే ఉడకబెడుతున్నానండి. గుడ్లు కూడా దాదాపుగా ఉడుకుతున్నాయి.
రైస్ అయ్యే లోపు గుడ్లు కూడా ఉడికిపోయాయండి. అందులో ఉన్న వేడి నీళ్ళు తీసి మళ్ళీ చల్ల నీళ్ళు అయితే పోసాను. అది చల్లారే వరకు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇవైతే మిక్సీ పట్టుకున్నానండి. ఉల్లిపాయలు, కొంచెం చింతపండు, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఆ పేస్ట్ అయితే వేస్తున్నానండి. వేసి ఆయిల్లో బాగా ఫ్రై అయితే చేయాలి ఈ పేస్ట్ని. ఇలా ఉల్లి పేస్ట్ బాండీలో వేసుకొని స్పూన్తో ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి మరొకసారి ఇదంతా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ తగినంత పోసుకొని మరొకసారి ఇదంతా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి 1-2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. ఈ సూప్ ఉడికేలోపు మరొక వైపు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత వడలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంత ముందుకే ప్రిపేర్ చేసుకున్నాం కదా వడపిండి. ఇప్పుడు వడలుగా అయితే వేసుకోవాలండి. పాప కోసం మాత్రమే వేస్తున్నాను, నేను తర్వాత వేసుకొని తింటానండి. ఇంకా ఇలా వడలు వేసుకున్న తర్వాత 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అయితే లోపల దాకా బాగా ఉడుకుతాయండి. ఇవి వడలు ప్రిపేర్ అవుతున్న లోపే మళ్ళీ ఇటువైపు పులుసు అయితే మరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో గుడ్లు అయితే వేస్తున్నాను. గుడ్లు వేసి మరొకసారి కలిపి దీనిపైన మూత అయితే పెట్టాలి. మళ్ళీ ఇవి మగ్గేలోపు ఈ వడలు ఫ్రై అయినాయి కదా, ఈ ఫ్రై అయిన వడలను అయితే తీసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు వడలు ప్లేట్లో పెట్టాను కదా, పల్లి చట్నీ వేసి మా పాపకైతే తినిపిస్తానండి. వడలు ఉదయం పూట నేనే తినిపిస్తాను. ఎలాగో లంచ్ బాక్స్ స్కూల్లో తింటారు కాబట్టి, ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది కాబట్టి కొంచెం డల్గానే కూర్చుంది. వెళ్ళాలా వద్దా అని డౌట్ గా వెళ్తుందండి. ఇంకా మొత్తానికి తినేసింది. ఆ తర్వాత లంచ్ బాక్స్ కోసం అయితే మొత్తం ప్రిపేర్ చేశాను. ఎగ్ పులుసు, వైట్ రైస్, స్నాక్స్ కోసం అయితే చక్రాలు పెట్టానండి. ఇంకా వాటర్ బాటిల్ అన్ని ప్రిపేర్ చేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే పెడుతున్నానండి. మా పాప బ్యాగ్ పట్టుకుంది, అందులో అయితే మొత్తం సర్దేస్తున్నాను. నేను సర్దితే తనకి నచ్చదు కాబట్టి ముందే అలా పట్టుకుంది, ఎలా పెడుతుందా అని చూస్తుంది. ఇంకా లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు రైస్ కూడా చూస్తుంది, ఎంత పెడుతుందో అన్నట్లుగా. ఎక్కువగా పెడుతుందేమో అని అలా చూస్తూ కూర్చుంటుంది. ఇంకా మొత్తానికైతే మొత్తం లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశానండి, పెట్టేశాను. ఇవాళ అయితే నేనే తీసుకెళ్ళాలి పాపని స్కూల్ కి, ఎందుకంటే మా వారు లేరు కదా. ఈ ఒక్క రోజు అయితే నేనే తీసుకెళ్తానండి. ఇదండి మా పాప లంచ్ బాక్స్, అదే విధంగా బ్రేక్ఫాస్ట్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. హైప్ మీద టచ్ చేయండి, పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.